హలో అండి. ఫిష్ పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ అంతా నేను క్లియర్‌గా చెప్తానండి. సో, మేము తెచ్చుకున్నది బొచ్చుల చేప అంటారు కదండీ! అది ఒక 2 కేజీస్ ఉందండి మా ఫిష్. సో, దాన్ని ఫుల్‌గా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకున్నామనమాట ఫిష్‌ని. ఒక సైడ్‌కి పెట్టేసుకున్నాం. సో, ఒక జార్ తీసుకొని ఇప్పుడు 2 కేజీస్ ఫిష్ కాబట్టి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, ఆ తర్వాత జీలకర్ర ఇవన్నీ ఏసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం అనమాట. గ్రైండ్ చేసుకోవటం కూడా మరీ పేస్ట్ కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ ఈక్వల్‌గా ఉండాలి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ కూడా మీకు ఏ సైజులో ఉండాలని. ఈ ఫిష్‌కి వచ్చేసరికి ఫిష్ ఎగ్స్ కూడా ఉన్నాయండి. మేము మా ఈస్ట్ గోదావరిలో దీన్ని సెన అంటాము. మరి మీ లాంగ్వేజ్‌లో ఏదో ఒకటి అనొచ్చు. బట్ ఇది ఫిష్ ఎగ్స్ అండి. ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంటే దీన్ని విడిగా ఫ్రై చేసుకుంటాము. ఈ ఫిష్‌కి వచ్చింది తక్కువే కాబట్టి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత కన్సిస్టెన్సీలో పెట్టుకున్నానో. తక్కువే కాబట్టి సెనని మేము పులుసులో ఎలా ఏస్తానో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని మెంతులు, ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడితే మనకు తెలుస్తది కదా! అప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్‌ని ఏసేసుకుంటాము. ఏసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తాము. సేమ్ ఈ కన్సిస్టెన్సీ ఈ కలర్‌లో వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదండీ! దాన్ని మొత్తం ఏసేసుకుంటాము. ఏసుకొని ఫిష్ ఎప్పుడూ కలిపేయకూడదండి. ఎప్పుడైనా స్టార్టింగ్‌లోనే కొంచెం మసాలా పట్టేటట్టు కలపాలి. వన్స్ అది కుకింగ్‌కి స్టార్ట్ అయినప్పుడు మనం అంత పెట్టుకోకూడదు. సో, ఇందాక నేను చెప్పాను కదండీ ఫిష్ ఎగ్స్ అని. దాన్ని ఉప్పు, కారం ఏసేసుకొని దాన్ని కూడా మేమేం చేస్తామంటే ఇది మొత్తం కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కదా! ఈ ఎగ్స్. సో, దాన్ని ఒక ముడిలా కట్టేసుకొని దాన్ని కూడా ఈ పులుసులో ఏస్తామండి. ఇదేమో చింతపండు పులుసు. చింతపండు పులుసుని ఇప్పుడు కొంచెం ఉడికాక చింతపండు పులుసుని ఏసేస్తామండి. ఏసేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోద్ది కదా! ఇప్పుడు మనం ఫిష్ ఎగ్స్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! మూటలా కట్టి. సో, ఆ ఫిష్ ఎగ్స్‌ని ఇలాగా సెపరేట్ చేసుకొని మధ్యలో ఇలా పెడతాము ఫ్రెండ్స్. సో, ఉన్న చింతపండు రసాన్ని కూడా ఏస్తున్నాము. ఏసేసి మొత్తం మీకు కన్సిస్టెన్సీ తెలుస్తది కదా! ఇందాక పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదండీ దాన్ని ఇలా గుడ్డలా కట్టుకొని పెట్టుకుంటామండి. సో దట్ అది మొత్తం స్ప్రెడ్ అవ్వదు. సో, వన్స్ అది కుక్ అయిన తర్వాత ఆ క్లాత్‌ని తీసేసి ఇంక మొత్తం మసాలా పట్టింది అప్పటికే. ఇంక మొత్తం పట్టాలి కాబట్టి ఇంకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చాక తీసేస్తాము. తర్వాత అంతే ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఏసుకొని అలా నోరూరిపోతూ ఉన్న ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.